హలో అండి, నేను అరుణానందగిరి. ఇక నిత్య పూజ అయింది. ఇక తిరుపతి పాశురం చదువుకొని దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పిద్దాం. ఇక రోజొక పాశురం చదువుకోవడం ఉంటుంది. ముందుగా అయితే పూలు గిట్ట అన్నీ సిద్ధం పెట్టుకున్న తర్వాత పాశురం చదువుతాం. ఒకవేళ టైం ఉంటే కుంకుమార్చన. రోజు అష్టోత్తరం అయితే చేసుడు వీలు కాదు నాకు. ఇక నామాలు 11 నామాలు గోదాదేవి రంగనాథ స్వామి కూర్చోగానే టకటక చదువుకుంటా. ఇంకా మన సమయాన్ని బట్టి చేసుకోవడమే. కొందరేమో రోజు ఒక పాశురం పాడుకుంటారు. టెంపుల్లో అయితే ఫస్ట్ ఈరోజు పాశురం పాడతారు, తర్వాత మిగతా స్టార్టింగ్ నుండి ఎన్ని పాశురాలైనా అట్లా చదువుతారు. ప్రతిరోజు అన్ని పాశురాలు చదువుతారు. కానీ నాకు అంత టైం ఉండదు కాబట్టి ఇంకా ఎంత దోస్తే అంతే అంతే. ఇప్పుడైతే పాశురం చదువుకొని తర్వాత హారతిద్దాం. శుక్రవారం కాబట్టి అష్టలక్ష్మి అమ్మవార్లకు ఇస్తాం. లంకాజం శాంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రద్యున్నే శృంఖలాదేవి చాముండే క్రోంచపట్టనే అలంపూరి జోగులంబ పురుహూతిక ఓద్యాయంగిరిజాదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీదేవి గయా మంగళగౌరిక వారణాస్యం విశాలాక్ష్మి కాశ్మీరే తు సరస్వతి. అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ బన్సాలి రవ్వతో చేస్తున్నా నేను. ఇదిగోండి బన్సాలి రవ్వ రెడీ ఉంచిన. ఈరోజైతే ఉల్లిగడ్డ వేస్తలేను. ఇక మన ఉప్మా పరిస్థితి చూద్దాం. భలే చక్కగా ఉడికిపోయింది. అసలు కొందరు ఒక్కొక్కసారి ఉడకది అని అంటారు కదా, అట్లా ఏం ఉండదు. వేడి నీళ్ళు వేసినామంటే డైరెక్ట్ నూనెలో ఫ్రై చేసినాం, వేడి నీళ్ళు వేసినాం. మంచి ఇవి చూడండి, పచ్చి బఠానీలు ఎంత చక్కగా ఉన్నాయి. కంప్లీట్ ఒక హెల్దీ బ్రేక్. ఇప్పుడు టీ కూడా రెడీ అవుతుంది. ఈ లోపల బయట చూద్దాం రండి. ఇక ఈరోజు శుక్రవారం కడపలు గిట్ట అన్నీ అలంకరించుకున్నాం. ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన అనేది చూపిస్తారండి మీకు.